మరి ఎన్నో రకాలుగా స్థానికుడిగా రైతు కుటుంబం నుంచి వచ్చి పార్టీ కోసం ఆర్నిశలు అంకిత భావంతో పనిచేస్తూ ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీ కోసం ఆర్నిశలు పనిచేసిన కృష్ణారెడ్డి గారికి మరి ఈరోజు పార్టీ అధిష్టానం గుర్తించే అవకాశం ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా పార్టీ ఉప ఎన్నికలలో ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం సూచన మేరకు విజయం కోసం ఆర్నిశలు పనిచేసి ఈ జిల్లాలో అనేక స్థాయి ఎన్నికలలో మరి వారికి ఉన్న అనుభవాన్ని రంగరించి చేయటం మూలాన ఈరోజున్న పరిస్థితులలో కొత్తగా ఒకటే కుటుంబం నుంచి మేము ఒకళ్ళ కంటే ఎక్కువ సీట్లు ఇవ్వము అని చెప్పేసి పార్టీ ఉదయపూర్లో సమావేశంలో తీర్మానాలు చేసుకున్న కాంగ్రెస్ ఈరోజు కుటుంబ పాలన అయింది. గాంధీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఉండే శాసనసభ్యుల వరకు పార్లమెంటు సభ్యుల వరకు ఒకటే కుటుంబం నుంచి శాసనసభ్యుల్ని పార్లమెంటు మెంబర్లను ఇచ్చే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ సంస్కృతి. తీర్మానాలు చేస్తూ ఉన్నారు, ఒకళ్ళకు ఒకటే సీట్ అంటున్నారు, కానీ చివరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ పరపతిని ఉపయోగించో ఇంకా ఏం చేస్తున్నారో తెలియదు, కానీ సీట్లు మాత్రం తెచ్చుకుంటున్నారు. అమాయక ప్రజలు మాత్రం ఓట్లు వేస్తూ ఉన్నారు. అప్పటి ఇందిరమ్మ గాంధీ చేసిన పనులే కానీ అస్సాం పార్టీ చూసే కానీ. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది, పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతుకు ఓట్లేసి పాలు పిత్తుకున్నట్టు ఈరోజు అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలను ఇంటికి చేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కాదని చెప్పి మాయమాటలలో పడి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం, ఓట్లేసి మోసపోయినామని చెప్పేసి కేవలం ఈ 3 నెలల కాల వ్యవధిలోనే ఎక్కడ చూసినా కానీ పెద్దమ్మలు చిన్నమ్మలు అక్కలు చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. రైతు బంధు కోసం 7,700 కోట్ల రూపాయలని మనం నిల్వ ఉంచి వేయటానికి సిద్ధమైతే ఎన్నికల పేరు మీద ఎన్నికల కమిషన్ దగ్గర పోయి కోర్టుకు పోయి రైతుల దగ్గర ఎక్కడ పరపతి పెరుగుతుందో, ఎన్నికలకి ఎక్కడ ఉపయోగపడుతుందో, బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుందో అని చెప్పేసి అడ్డుకాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఆ పైసల్ని రైతు బంధు పేరు మీద రైతులకు ఇవ్వకుండా ఈరోజు కాంట్రాక్టర్లకి 10%కి అమ్ముకొని చెల్లింపులు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దురదృష్టమైన సంఘటన ఇంకొకటి లేదు. ఒకవైపు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేక ఇబ్బందులకు గురవుతున్నారు, పారిశ్రామికవేత్తలు కరెంటు లేక వేరే రాష్ట్రాలకు తరలిపోయే దుస్థితి ఈ తెలంగాణలో వచ్చింది. ఒకనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే ఈ తెలంగాణ చీకటి మయమవుతుందని ఏ రకంగానైతే చెప్పిర్రో దానికి భిన్నంగా తెలంగాణ వస్తే కాంతి వెదజల్లుతుందని చెప్పేసి మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు నిరూపించి 10 సంవత్సరాలు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తే ఈరోజు మళ్ళీ ఈ తెలంగాణని అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో, సార్వత్రిక ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థుల కోసం విజయం కోసం అహర్నిశలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరి నేటి మన అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారిని